ఈవెన్ ది ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువుతో మనము ఒక్కరమై ఉండుట, ఏకత్వం కలిగి ఉండుట, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనము గ్రహించాలి. నా ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుని యొక్క చిత్తము జరుగుటకు మనము దోహదపడాలి. మనము దేవునితో ఐక్యం అవ్వాలి, దేవునితో ఏకీభవించాలి, దేవునికి సహకరించాలి. కానీ ఆటంక బండలుగా ఉండకూడదు, అడ్డుబండలుగా ఉండకూడదు. ఏకీభవించాలి ప్రభుతో, శక్తివంతులమా ఉన్నట్టు దేవునితో ఏకీభవించాలి. ఇట్టి భాగ్యము మనకు కావాలని ప్రాధేయపడాలి, ఆసక్తి కావాలి, పరుగు పెట్టాలి. దేవుని కార్యము, దేవుని రాజ్యం కట్టుటకు ఇటుకలు సహాయం చేస్తున్నాయి. ఒక ఇల్లు కట్టుటకు గోడకు ఏం చేస్తున్నాయండి? ఇటుకలు సహాయం చేస్తున్నాయి. ఒకదానికి ఒకటి, ఒక ఇటుకకి మరి ఒక ఇటుక, ఒక ఇటుకకు మరి ఒక ఇటుక, ఒక ఇటుకకు మరి ఒక ఇటుక. ఆ విధంగా అవి కట్టబడుటకు సహకరిస్తూ ఉన్నాయి. గోడ కట్టబడుతూ ఉంది. పరలోక రాజ్యం కూడా అంతే. నీవు ఒక ఇటుకను పోలి ఉన్నావు, నేను ఒక ఇటుకను పోలి ఉన్నాను. నీవు నేను ఏకమవ్వాలి, నీవు నేను సంఘం ఏకమవ్వాలి, లోకంలో ఉన్న విశ్వాసులందరూ ఏకమవ్వాలి. అప్పుడు పరలోక రాజ్యం ఇలాగ కట్టబడుతుంది, ఇలాగ కట్టబడి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అది దేవుని చిత్తం. పరలోక రాజ్యము కట్టబడుటకు నీకేం కావాలి? ఒకరితో ఒకరు ఏక మనసు కావాలి. భిన్న అభిప్రాయాలు ఉండకూడదు. ఒకరి మనస్సు ఒకరు కలిసిన వారే ఉండాలి. ఒకరు ఆత్మ ఒకరితో ఐక్యమై ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి. దేవుని మహిమపరిచినట్టు ఒక్క నోరు, ఒక్క మైండ్. ఎంత క్లియర్గా ఉందండి. దట్ యు మే విత్ వన్ మైండ్ అండ్ వన్ మౌత్ గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరిచి ఒక్క నోరుగా ఉండాలి, దేవునితో ఐక్యమయ్యేవారుగా. ఇట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ప్రభుతో ఐక్యం అవ్వాలా అని కోరుకుంటావా? అయితే దేవుని యొక్క బిడ్డ విశ్వాసులతో నువ్వు ఐక్యం అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవునితో మనం ఐక్యం అవ్వాలి. అప్పుడే పరలోక రాజ్యం కట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అటు సహాయం నీకు నాకు